కావ్య, ఎగ్జామ్స్ అయ్యాక సెలవులకు నువ్వు ఎటెళ్తున్నావు? నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్తున్నాం రిషి. సెలవుల్లో అక్కడ మా ఫ్యామిలీ అంతా కలిసి భలే ఎంజాయ్ చేస్తాం తెలుసా? దీక్షిత, హాలిడేస్ కి నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆల్రెడీ మా మమ్మీ డాడీ కలిసి ఎప్పుడో ప్లాన్ చేశారు. హాలిడేస్ కి నేను, మా అన్నయ్య అందరం కలిసి తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ట్రిప్కి వెళ్తున్నాం. అది సరే రిషి, నువ్వు చేసి మీ అమ్మ నాన్నలతో కలిసి సెలవులకి ఏ ఊరు వెళ్తున్నారు? ఏంటి శశి, రిషి ఏం మాట్లాడడం లేదు? హాలిడేస్ కి మీరు ఎక్కడికి వెళ్ళడం లేదా? రిషి, మన అమ్మ నాన్న కూడా కలిసి ఉంటే ఎంచక్క హాలిడేస్ కి మనం కూడా హ్యాపీగా ఏదైనా టూర్ కి వెళ్లే వాళ్ళం కదా. అవును శశి, సరదాగా గడపాల్సిన సెలవులన్నీ మనం మిస్ చేసుకుంటున్నాం. రిషి, శశి, నానమ్మ, ఎలా ఉన్నారా మీరిద్దరు? ఏం బాగోలేము అసలు. ఏమైంది? హాలిడేస్ కి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ట్రిప్లకి, ఊళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కానీ నాకు, రిషికి ఆ అవకాశం లేదుగా. మా అమ్మ నాన్న వేరుగా ఉంటున్నారు కదా. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అసలు. అందుకే మీకోసం లంచ్ తీసుకొచ్చాను. రండి తిందురు గాని. మాకొద్దు, మేము తినేసాము. బాధపడకండ్రా, అందరితో కలిసి మీరు సరదాగా సంతోషంగా గడపాలి, అంతే కదా? అవును. త్వరలోనే మీ ఇద్దరి పుట్టినరోజు వస్తుంది కదా. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా మీ పుట్టినరోజు ఎంతో బాగా చేస్తాను. అందరినీ పిలుస్తాను. మీరు నాతో పాటు మన ఇంటికి వచ్చేయండి. రండి వెళ్దాం. రండి. ఎలా వస్తామనుకున్నావు నానమ్మ? ఏ రావటానికి ఏంటి ఇబ్బంది? నువ్వే మాకు ఇబ్బంది. నేనేం చేశాను? ఇన్నాళ్ళు మమ్మల్ని మా అమ్మకి దూరంగా పెట్టావు. మా అమ్మ మంచిదని తెలుసుకుని ఇప్పుడిద్దరం మా అమ్మ దగ్గరే ఉంటున్నాం. నువ్వు మా అమ్మని రానివ్వవు. మా అమ్మని వదిలి మేమెలా వస్తాం? మా అమ్మ నాన్నలతో కలిసి ఉండాలని మాకేమో ఉంది, కానీ నువ్వేమో మా నాన్న మాతో కలిసి ఉండకుండా చేస్తున్నావు. మా అమ్మ నాన్న విడిపోవడానికి కూడా కారణం నువ్వే అసలు. నీ వల్లే మా నాన్న, అమ్మ ఇప్పుడు వేరువేరుగా ఉంటున్నారు. మా బర్త్డే మేము మా అమ్మతోనే చేసుకుంటాం నానమ్మ. దాము, ఎక్కడికి వెళ్ళావు? స్కూల్కి. స్కూల్కి దేనికి? పిల్లల్ని కలవటానికి వెళ్ళాను. ఎందుకు? త్వరలో వాళ్ళ పుట్టినరోజు వస్తుంది కదా, ఆ రోజు మన ఇంటికి రమ్మని అడుగుదామని వెళ్ళాను. రిషి, శశి ఏమన్నారు? వస్తామన్నారా? రామన్నారు. ప్రతి ఏడు పిల్లల పుట్టినరోజు గుళ్ళో ఆ దేవుడి సన్నిధిలో ఎంతో గొప్పగా వైభవంగా చేసేవాళ్ళం.
ఇంక మనకు అదృష్టం లేదు చంద్ర. లేదని ఎందుకు బాధపడుతోదాము? అదృష్టం ఉంది. నా మనవడు నా మనవరాలి పుట్టినరోజు నేను దగ్గరుండి చేసే అదృష్టం నాకుందా చంద్ర? తప్పకుండా ఉంటుందాము. అదృష్టం మన దగ్గరికి రానప్పుడు మనమే ఆ అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏంటి చంద్ర నువ్వనేది? రిషి శశి మనింటికి రానప్పుడు మనందరం సింధు ఇంటికి వెళ్ళి అక్కడే పిల్లల పుట్టినరోజు జరుపుకుందాం. నేను దానింటికి వెళ్ళాలా? అది జరగని పని చంద్ర. చేతికందే అదృష్టాన్ని నేను కాల్తో తంతాను అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నీ ఇష్టం దాము. నీ ఇష్టం అంటూ నాకే వదిలేయకపోతే పిల్లల్ని పుట్టినరోజు నాడు ఎలా మన ఇంటికి తీసుకురావాలా అని ఆలోచించొచ్చు కదా. వెళ్ళి ఆ సింధుతో మాట్లాడొచ్చు కదా. నా మీద గౌరవం అభిమానం లేకపోయినా నువ్వంటే బాగానే ఉంటుంది కదా. అది మాత్రం చెయ్యవే అసలా? సింధుకి పిల్లల దగ్గరైన తర్వాత జరిగే మొదటి పుట్టినరోజు. తన కొడుకు కూతురు పుట్టినరోజుని అమ్మగా తను చాలా గొప్పగా చేయాలని సింధుకు మాత్రం ఉండదా దాము? అమ్మ సమక్షంలో వాళ్ల పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు రిషి శశి కూడా ఎంతో సంతోషపడతారు. నేను వెళ్ళి ఆ తల్లి పిల్లల ఆనందాన్ని సంతోషాన్ని పాడు చేయాలా? వేరు చేయాలా? అది నా వల్ల కాద్దాము. అవునసలా నీ భార్య బాధపడ్డా పట్టించుకోవు గాని నీ కోడలి సంతోషం దూరమైతే మాత్రం తట్టుకోలేవే. ఏంటమ్మా నాన్న మీద అరుస్తున్నావు? రే యష్, మీ నాన్న ఎలాగో నా మాట వినరు. నువ్వైనా నా మాట వినరా? ఏంటమ్మా చెప్పు. త్వరలో పిల్లల పుట్టినరోజుంది కదా. కనీసం ఆ రోజైనా రిషి శశిని మన ఇంటికి పంపించమని సింధుని అడగరా? ఇప్పుడు పిల్లలి నాన్నకి దూరం అయ్యి ఆ అమ్మకి సొంతం అయ్యారమ్మా. నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడగాలి? ఒకవేళ అడిగినా నా పిల్లల పుట్టినరోజు నా ఇంట్లోనే జరగాలంటుంది సింధు. నేను అడగలేనమ్మా. నువ్విలా అంటావనే నేనే స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అడిగాన్రా. అప్పుడు వాళ్ళన్న మాటలు విని నా గుండె బద్దలై ఏమీ మాట్లాడలేక వెనక్కొచ్చేశాన్రా. పిల్లలు ఏమన్నారమ్మా? వాళ్ళ అమ్మా నాన్నలని నేనే విడతీసి వేరు చేశానంట. నువ్వు సింధు మళ్ళీ కలవకుండా చేస్తుంది కూడా నేనే అంట. ఇవి పిల్లల మాటలు కాదురా. ఆ సింధు ఈ నానమ్మని పిల్లలు ద్వేషించుకునేలా నా మీద లేనిపోనివి ఎక్కిస్తూ ఆ పసి మనసుల్లో విషాన్ని నింపుతుందిరా అది. చూస్తూ ఉండు, నీ మీద కూడా లేనిపోనివి చెప్పి నిన్ను కూడా పిల్లలకి దూరం చేసి పారేస్తుంది అసలు. రే యష్, నా మనవడు నా మనవరాల్ని చూడకుండా నేను ఉండలేనురా. వాళ్ల మీద బెంగతో ఒకసారి నా ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ పాలయ్యాను. మళ్ళీ నాకు అలాంటి పరిస్థితి రానివ్వకరా. ఏదో ఒకటి చెయ్యరా. పిల్లల్ని దాని దగ్గరే వదిలేస్తే పిల్లల దృష్టిలో శాశ్వతంగా నిన్ను నన్ను చెడ్డవాళ్ళుగా చిత్రీకరిస్తుందిరా అది. తర్వాత రిషి శశిని మనం కలవటం కాదు కదా, కనీసం మాట్లాడటానికి కూడా ఉండదురా. పిల్లలు మనల్ని శత్రువులుగా చూడటం మొదలు పెడతారా. దయచేసి ఏదో ఒకటి చెయ్యరా ప్లీజ్ రా. ఏదో ఒకటి చెయ్యి. ప్లీజ్ రా. యష్ యష్ ఆగరా. ఏంటి తాము నువ్వు చేసింది? యష్ని రెచ్చగొట్టి అలా పంపించావేంటి? నీకేం తెలీదు చంద్ర, ఊరుకో. ఓకే, ఏం జరిగినా పూర్తి బాధ్యత నువ్వే తీసుకుంటాను అంటున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతో మీ వదిన ప్రాజెక్ట్ని నేను అప్రూవ్ చేస్తాను.
ఎందుకు యష్ ఇలా చేస్తున్నాడు? నేను ఎంత చెప్పినా పట్టించుకోకుండా గుడ్డిగా వాళ్ళ వదినని నమ్మి మోసపోతున్నాడు. కొంచెం కూడా స్పృహలో ఉండి ఆలోచించడం లేదు. ఏం మనిషో ఏంటో. అమ్మా, మా పుట్టినరోజుకి నాన్న వస్తాడా? మా బర్త్డేకి నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా. నాన్నని పిలువమ్మా. నువ్వు పిలిస్తే నాన్న తప్పకుండా వస్తాడమ్మా. ఏంటి పదే పదే మీ నాన్న గురించి చెప్తున్నారు? మీ నాన్న మీ చెయ్యి వదిలేశారు. ఇంకా ఎందుకు నాన్న నాన్న అంటున్నారు? మీ నాన్నకి మీకన్నా నాకన్నా తన ఇంట్లో వాళ్ళ మీద, కొత్తగా వచ్చిన వాళ్ళ వదిన మీదే నమ్మకం ఎక్కువ. మీ నాన్న మంచి కోసం మనం ఎన్ని చెప్పినా పట్టించుకోరు. అదే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత చెడు చెప్పినా గుడ్డిగా ఫాలో అయిపోతారు. మీ నాన్న గురించి మనం ఆలోచించడం, తాపత్రయపడ్డం తప్ప ఆయనకి మాత్రం మన గురించి ఆలోచనే ఉండదు. అమ్మా, నాన్నొచ్చారు. నాన్న నాన్న, నాన్న. ఇప్పుడే నీ గురించే మాట్లాడుకుంటున్నాం నాన్న. రిషి, శశి, నేను మీ అమ్మతో మాట్లాడాలి. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అలాగే నాన్న. మా అమ్మ చెప్పింది కరెక్టే సింధు. నా మీద, మా అమ్మ మీద లేనిపోనివన్నీ నూరిపోసి వాళ్ళ దృష్టిలో మేము చెడ్డవాళ్లంగా, తప్పుడు మనుషులుగా క్రియేట్ చేస్తున్నాం. నా పిల్లల్ని నాకు శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నాం. అర్థమైంది? ఏం మాట్లాడుతున్నావు యష్? నీ గురించి, మీ అమ్మ గురించి నేను లేనిపోనివి పిల్లలకి నూరిపోస్తున్నానా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ప్రతిసారి చూస్తున్నాను యష్. నీకొకటి చెప్పాలని చూస్తే నువ్వు ఇంకోలా అర్థం చేసుకుంటావు. నేను రాంగ్ అంటే నువ్వు రైట్ అంటావు. మళ్ళీ దాన్నే నేను రైట్ అని అంటే నువ్వు రివర్స్లో రాంగ్ అంటావు. ఎందుకు యష్ ఇలా మారిపోయావు? నేనంటే నీకు కోపమో ద్వేషమో ఉండొచ్చు, కానీ నిన్ను నువ్వు కొలాప్స్ చేసుకునే విధంగా ఉండకూడదు యష్. అదే నా బాధ. నేను ఏం చెప్పినా నువ్వు వినట్లేదన్నదే నా ఆవేదన. నువ్వు నన్ను ద్వేషిస్తున్నా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను యష్. అది సింధు అంటే. దూరంగా ఉంచాలని చూస్తుంది నేను కాదు యష్, మీ అమ్మ. అది నీకు అర్థం కావట్లేదు. ఆఫీస్లో నీ మాట వినట్లేదని, గతంలో జరిగినవి మనసులో పెట్టుకొని నా మీద పిల్లలకి ఎందుకు నూరు పోస్తున్నావు? చూసావా యష్, ఇప్పటికీ నువ్వు నన్ను నెగిటివ్గానే అనుకుంటున్నావు. నీకేం కాకూడదు అన్న నా ఆవేదనని పిల్లల దగ్గర చెప్తుంటే చివరికి నువ్వు ఇలా అనుకున్నావు.
నీకు నా కోపం కనిపిస్తుందే కానీ ప్రేమ కనిపించడం లేదా యష్? పిల్లల దగ్గర నీ గురించి బ్యాడ్గా చెప్పి నిన్ను దూరం చేస్తున్నాననే కదా నీ ఆలోచన? ఉండు, ఇప్పుడే నిరూపిస్తాను. రిషి, శశి, ఇద్దరు ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా? నేను ఏ రోజైనా మీ నాన్న గురించి కానీ మీ నానమ్మ గురించి కానీ మీకు తప్పుగా చెప్పానా? లేదమ్మా, నువ్వెప్పుడూ అలా చెప్పలేదు. ఆ విషయం మీ నాన్నకి చెప్పండి. అవును నాన్న, అమ్మ ఎప్పుడూ అలా చెప్పలేదు. మీ గురించి మంచిగానే చెబుతుంది. మీ నాన్న డిప్రెషన్లో ఉండి ఆఫీస్కి వెళ్ళడం లేదు. మీరు వెళ్ళి నాన్నతో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళేలా చేయండి అని చెప్పింది కూడా అమ్మే నాన్న. అందుకే ఆ రోజు నీ దగ్గరికి వచ్చి మాట్లాడాం. అమ్మ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది నాన్న. మీ నాన్న చాలా మంచివాడు, ఆయన్ని బాధ పెట్టొద్దు అని చెప్పింది. విన్నావు కదా యష్, ఇప్పుడేమంటావు? చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని ఎందుకు ప్రతిసారి నన్నే అపార్థం చేసుకుంటావు? నిజంగా నేను నా స్వార్థం, నా సుఖం, నా సంతోషం చూసుకునేదాన్నే అయితే నా పిల్లల్ని తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోయేదాన్ని. అలా చేయకుండా నీ చుట్టూ, నీ ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నానో ఆలోచించావా యష్? నిజంగా నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఒక మంచి కుటుంబాన్ని అందించడానికి ప్రయత్నించు. మీ వదిన విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించు. అదే నేను కోరుకునేది. నాన్న, వెళ్ళొద్దు నాన్న. నాన్న, ఇప్పటి వరకు మా పుట్టినరోజులన్నీ అమ్మ లేకుండానే చేసుకున్నాం. కనీసం ఏ పుట్టినరోజైనా మనమంతా కలిసి చేసుకుందాం నాన్న. ప్లీజ్ నాన్న. అవును నాన్న, అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం, ప్రేమ కూడా. నువ్వు ఒప్పుకుంటే అందరం కలిసి ఉండొచ్చు కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. ఒప్పుకో నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, 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 ప్లీజ్ నాన్న, ఉండు నాన్న. నాన్న, అమ్మా, అమ్మా, నాన్న. నాన్న. అమ్మా, నాన్నేం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడేంటమ్మా? మనతో కలిసి ఉండడం నాన్నకి ఇష్టం లేదా అమ్మా? ఊరుకో శశి, ఏడవకు, బాధపడకు. మీరు నాకు దగ్గరైనట్టే మీ నాన్న కూడా మనకి దగ్గరయ్యే రోజు త్వరలోనే వస్తుంది. మీరు బాధపడకండి.
ఇప్పటి వరకు మా పుట్టినరోజులన్నీ అమ్మ లేకుండానే చేసుకున్నాం. కనీసం ఏ పుట్టినరోజైనా మనం అంతా కలిసి చేసుకుందాం నాన్న. ప్లీజ్ నాన్న. ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. ఒప్పుకో నాన్న. నాన్న, 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 ప్లీజ్ నాన్న, ఉండు నాన్న, నాన్న. యష్, ఎందుకురా నీలో నువ్వే బాధపడతావు? నీ గురించి, మీ అమ్మ గురించి సింధు పిల్లలకి లేనిపోనివి నూరిపోసి వాళ్ళని దూరం చేస్తుందన్నా మీ అమ్మ మాట నమ్ముతున్నావా? నిజంగా సింధు ఎప్పటికీ అలా చేయదురా. అవసరమైతే నాన్నగా నిన్ను పిల్లలతో కలిసి ఉండేలా ప్రయత్నం చేస్తుందే తప్ప వేరు చేయదురా. మీ అమ్మ లేనిపోని ఊహించేసుకుని తననుకున్నవే నిజాలవుతాయనే భ్రమలో ఉందిరా. తన మనవడు, మనవరాలు తనకి దూరంగా వెళ్ళిపోయారన్న కోపంతో అలా చెప్పిందిరా. సింధు, నువ్వు, పిల్లలు కలిసుండాలన్నదే నా కోరిక కూడారా. నాన్నగా నేను నా పిల్లలకి దూరంగా ఉండలేకపోతున్నాను. పదే పదే నాకు వాళ్లే గుర్తొస్తున్నారు. గతంలో జరిగిన దాన్ని వదిలేసి సింధుని క్షమించి మళ్ళీ నా భార్యగా నేను అంగీకరిస్తే నా పిల్లలకి నాన్న లేకుండా, అక్కడ అలా ఉండకుండా అప్పుడు సింధుతో పాటు రిషి, శశి కూడా మనతోనే ఉంటారు కదా అని. యష్,